హాయ్ అండి. నేను ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నా. మా ఊర్లో రథసప్తమి చాలా బాగా చేస్తారు, అది చూపిద్దామని వీడియో తీస్తున్నా. మేము ఈవినింగ్ చీకటి అయినాగానే బయలుదేరినాం, అందుకే చీకటిగా అనిపిస్తుంది వీడియోలో. ఈ నార్కల్ నుంచి అచ్చంబెట్టు పక్కన విలేజ్ వెల్టూరు మాది, ఆడికి వెళ్తున్నాము. ఈయన మా ఆయన, వెనకాల నేను, మా పాప. వీళ్ళు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఈయన అన్నయ్యదే కారు. మేము రెండు ఫ్యామిలీస్ అనుకొని బయలుదేరినాం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అందుకే లేట్ అయ్యింది. నేను, మా పాప, అన్నయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు మేము వెనకాల కూర్చున్నాము కారులో. అన్నయ్య డ్రైవ్ చేస్తుండు, మా ఆయన మా బాబు ముందు కూర్చున్నాడు. అదే చెప్తున్నా, వీడియో ఎందుకు తీస్తున్నావు అంటే ఇట్లా యూట్యూబ్లో పెడదామని తీస్తున్నా అని చెప్తున్నా వదినకు. మేము ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి పడుకున్నాము. మార్నింగే తేరు, ఎర్లీ మార్నింగే ఉంటుందని తేరు పడుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేదు. ఇది మా బాబుని ఎర్లీ మార్నింగే లేపితే లేవట్లేదు. తేరు లాగుతారు, వెళ్దాం దాలక్కి అంటే లేవట్లేదు తను. సరేలే తను లేస్తలేడని నేను మా పాప రెడీ అయిపోయినాము. నేను స్నానం చేసి సారీ కట్టుకున్నా. మంగళహారతి తీసుకుపోతాము తేరు దగ్గరికి, ప్రతి ఇంటి నుంచి తీసుకుపోతారు హారతి. కొబ్బరికాయ తీసుకుపోయి ఆ రథోత్సవం మీద కొడతారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొట్టిస్తారు. మనమైతే ఇంటి దగ్గర నుంచి దీపాలు ముట్టించుకొని కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. నేను రెడీ అయిపోయినా, మా పాపకి జుట్టు వేస్తున్నా. చూడండి, మా కోడలు తీస్తుంది వీడియో. మా ఆయన ఉడక పడుకున్నాడు, ఆయన ఉడక లేవట్లేదు. ఇక్కడ చాలామంది వస్తారు తేరు దగ్గరికి. అయితే అంటే మా ఊర్లో పెద్దగా జరిగేదంటే దసరా, రథసప్తమి బాగా చేసుకుంటాము. అందరు వస్తారు ప్రతిసారి. చాలామంది దూర చుట్టాలను కూడా పిలుస్తారు. మేము పెళ్ళికి వెళ్ళేది ఉందని మా అన్నయ్య వాళ్ళు ఎవ్వరు పిలవలేదు. పెళ్ళికి వెళ్ళాలి ఈరోజు ఈవినింగ్ వరకు. మా హైదరాబాద్లో మా అక్కది పెళ్ళి ఉంది, బాబాయ్ కూతురిది. ఇంకా ఈడ తేరు చూసుకొని ఇంత తినేసి మధ్యాహ్నం అట్లా బయలుదేరాలి. అందుకే అక్కడనేమో తేరు అయిపోతుందేమో అని నాకు కంగారుగా అనిపించి ఫాస్ట్గా నేను రెడీ చేస్తున్నా. నేను రెడీ అయినా, లైట్గా తినకు పౌడర్ వేస్తున్నా మా పాపకి. ఫాస్ట్గా రెడీ అయినాం, టైం లేదు. ఎంత మార్నింగ్ లేచి అందరం స్నానాలు చేసుకొని అందరం రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. అయితే 4 నుంచి 7:30 లోపే తేరు గుంజడం అయిపోతుంది. ఒక 3 రౌండ్స్ ఏమో తీస్తారు తేరుని, ఇంకా తొందరనే అయిపోతుంది. అందుకే అయిపోతుందేమో అని ఫాస్ట్గా రెడీ అవుతున్నాం మేము. మా వదిన మంగళహారతి తీసుకెళ్ళాలి ఫాస్ట్గా రెడీగా అని అంటుంది నన్ను అక్కడుండి. పాప లిప్స్టిక్ పెట్టమని అడుగుతుంది. లాక్మీ లిప్స్టిక్ ఇది. నేను 1 ఇయర్ అవుతుందేమో అది తీసుకొని. మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, తొందర రా తేరు దగ్గరకని. వస్తున్నా అని చెప్తున్నా. ఇక నేను రెడీ కావాలి, పిల్లల్ని రెడీ చేసుకోవాలి, మా కోడళ్ళకు కూడా జుట్టు వేయాలి. నాకు మా అన్నయ్యకు 3 అమ్మాయిలండి. పెద్ద పాప హాస్టల్లో ఉంది, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంటర్ తను రాలేదు. చిన్నది రెండోది నేను నడిపేదంట, రెండోది ఇంటి దగ్గరనే ఉన్నది. అది రెండో అమ్మాయి వీడియో తీస్తుంది, సంగీత తన పేరు. స్టిక్కర్ పెడుతున్నా. ఫాస్ట్గా రెడీ చేసినాం. చెప్తున్నా నేను తనకు వస్తున్నా అని. తన లైన్లోనే ఉంది మా ఫ్రెండు.
మేము రథసప్తమి ఈ దసరాకే ఎక్కువ కలుసుకుంటాం. నా స్కూల్ ఫ్రెండ్స్, ఇక మా అమ్మ వాళ్ళ ఇల్లు కదా ఇది, మన స్కూల్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు కదా, ఇంకా మేము వచ్చినప్పుడే కలుసుకుంటాం, తొందర రాండి అని ఫోన్ చేస్తూనే ఉన్నారు. 2-3 అవుతుంది. నేను ఇంకా బొట్టు పెట్టుకున్నా, మా పాపకు కూడా పెట్టేస్తున్నా. హారతి రెడీ చేసుకోమని మా వదిన చెప్తుంది. హడావిడిగా రెడీ అవుతున్నాం. ఇది తేరు లాగడము. తేరు చూడు ఎట్లా లాగుతున్నారు, చాలా బాగుంటుంది అసలు. అయితే కొంతమంది అటు పట్టుకొని లాగుతుంటారు, కొంతమంది ఇటు పట్టుకొని లాగుతుంటారు. అట్లా కాసేపు టైం చేస్తారు అట్లా. ఈ గంగెద్దులు వచ్చినాయి మా ఇంటికి. అరే నేను వీడియో తీద్దాం అనుకున్నా, మా సంగీతకి చెప్పేలోపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ పండుగ రోజు వస్తారు కదా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బాగుండే అది వీడియో తీయకపోతే మిస్ చేసిన. ఇంకా మేము తినేసి 2:33కి అట్లా బయలుదేరేసినాము. బస్కి వెళ్తున్నాము హైదరాబాద్. మేము మా బాబాయ్ వాళ్ళ కూతురిది పెళ్ళి, ఆ పెళ్ళి వీడియో కూడా పెడతా నేను. హైదరాబాద్ బస్సు ఎక్కేసినాము. నేను, అమ్మ, నా కోడళ్ళు, పిల్లలు, మా ఆయన. మిగతా వాళ్ళు రేపు వస్తారంట. మా వదిన మా అన్న పెళ్లి రోజే వస్తామని అన్నారు. చూడండి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా. నేనే తీయమంటే తీస్తున్నాడు మా ఆయన. నేనే తీస్తున్నా. మా బాబు పడుకున్నాడు. బాగానే వాడు సతాయించలే. యాక్చువల్గా వాడు బస్సులో ఉంటే లాంగ్ జర్నీకి మస్తు సతాయిస్తాడు. నాకు వాటర్ కావాలని, అది కావాలని సతాయిస్తాడు. వాడు పడుకోవడం వల్ల మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. పాప కొంచెం పెద్దది కదా, అర్థం చేసుకుంటుంది. తిను మా కోడలు, తన మీద మా పాప పడుకుంది. లేపుతా చూడండి, హాయ్ చెప్పమంటే. అది ఇంకా ఎండ కొడుతుంది కదా, ఇట్లా సూర్యుడు వస్తున్నాడు కదా, కనిపిస్తలేదు కెమెరాకి. అటు సైడ్ కూర్చున్నది తను, వెనకాల అమ్మ కూర్చున్నది. ఇది టోల్ గేట్ దగ్గర, హైదరాబాద్ హైవే నుంచి పోతున్నాం మేము. మా ఊరు స్టేజ్ దగ్గర బస్సు ఎక్కితే ఇంకా బస్ స్టాండ్లో దించుతుంది. ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి అయింది. ఇంక సిటీకి ఎంటర్ అవుతున్నాం మేము. చీకటి అయిపోయింది. మేము 2:33కి బయలుదేరితే ఆడికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. చూడండి ఇది సిటీ బయట. సెవెన్ 30 అవుతుందేమో. ఆ టైంకి మేము సిటీకి ఎంటర్ అయినాము. తర్వాత ఆటో ఎక్కినాము. అక్కడికి వెళ్ళడానికి ఆటో కావాలి కదా ఖచ్చితంగా సిటీలో. బస్ దిగి ఆటో ఎక్కినాము. ఆటో నుంచి కొంచెం లాంగే ఉండింది మా పిన్ని వాళ్ళది రూము. అడ్రస్ అడుగుకుంటా మేము వెళ్తున్నాము. మాకు తెలుసు కానీ సిటీ అసలు ఒక దగ్గర ఒకలాగా అనిపిస్తుంటుంది. లిఫ్ట్లో వెళ్ళాలి పైనకి, అపార్ట్మెంట్ లిఫ్ట్లో వెళ్తున్నాము. ఇంకా వచ్చేసినాం చూడండి. అందరం 8 అయ్యింది. బాగా టైర్డ్ అయిపోయినాం. చాలాసేపు జర్నీ అయింది, 4 hours ఏమో. ఇంటికి వచ్చేసి మేము మెహందీ వేసుకుంటున్నాము. ఫ్రెష్ అయ్యి మా పాపకి ఇస్తుంది, తను మెహందీ అడుగుతుంది. ఇంకా వీళ్ళందరూ కూర్చున్నారు, వీళ్ళ గుడక వేయాలి కానీ వేయలేదు. నేను ఇద్దరికి వేసిన, మళ్ళీ గోడలకి ఏమైనా రుద్దుతారో ఏమో అనేసి నేను వేయలేదు. మా పాప చూడండి, నేను తినే పెళ్ళి కూతురు మా అక్క. కనిపించట్లేదు వీడియోలో, అయినా తను చూపియొద్దని ఇప్పుడే అని అంటుంది. ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడుగుతుంది. అంటే చెప్తున్నాము తర్వాత యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినామని. తిను మా అక్క,
అక్క అంటే అందరూ మా నాన్న వాళ్ళు నలుగురు, బాబాయ్ వాళ్ళు మా నాన్న అందరు కలిసి నలుగురు, వాళ్ళ పిల్లలం అట్లా మేము రిలేషన్స్ అవుతాము. ఓన్ సిస్టర్స్ అయితే ఒక్కరే ఉన్నారులే నాకు, కానీ మిగతా వాళ్ళందరూ ఓన్ సిస్టర్ లాగానే వాళ్ళుడుక అందరం అక్క చెల్లెలం మేమందరము. తర్వాత మిగతా ఇంకో వీడియోలో పెడతా, వాళ్ళు పెట్టిరు, అన్నం పెడతా తినేసిన.